రెండవది కూర్మ అవతారం. అందువల్ల హిందువులందరూ కూడా తాబేలును అతి పవిత్రంగా పూజిస్తారు. ఇది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. శ్రీకూర్మంలో అంటే శ్రీకాకుళం జిల్లాలో గార మండలం శ్రీకూర్మంలో కూర్మనాథ క్షేత్రం ఉంది. అది చాలా ప్రసిద్ధి చెందింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్ర ప్రజలు కూడా వచ్చి అక్కడ కూర్మనాథుని పూజిస్తారు. అక్కడ కూర్మాల యొక్క సంతతిని అతి పవిత్రంగా పెంచేటటువంటి ఒక కూర్మనాథ క్షేత్రం ఉంది. దానిలో సుమారుగా 187 నక్షత్ర తాబేళ్లు ఉన్నాయి. వాటి పరిరక్షణ అంతా కూడా దేవాలయ శాఖ చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమంగా హిందువులు భావిస్తారు. దురదృష్టం ఏంటంటే ఆ కూర్మనాథ క్షేత్రంలో నక్షత్ర తాబేళ్లు, అరుదుగా ఉండే నక్షత్ర తాబేళ్లు వరుసగా మరణిస్తున్నాయి. ఆ మరణిస్తుంటే గుట్టు చప్పుడు కాకుండా వాటిని ఖననం చేస్తున్నారు. కనీసం పోస్ట్ మార్టం కూడా చేయకోకుండా దాచిపెడుతున్నారు. ఇది చాలా పెద్ద అపరాధంగా హిందువులు భావిస్తున్నారు. నిజానికి ఒక మాట చెప్పాలంటే 2 రోజుల క్రితమే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి గోశాలలో అనేక గోవులు మరణించాయి. అవి కూడా అంతే. పోస్ట్ మార్టం లేకోకుండా వాటిని ఖననం చేసి దాచేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఈ అపచారాలు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావటం లేదు. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం నా శాయశక్తులు ప్రయత్నం చేస్తానని ఆయన ఒకవైపున చెబుతున్నారు.